హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజు. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో అయితే అమ్మో నిన్న మొత్తం ఇంకా రచ్చరచ్చ జరిగింది కదండి. సో నిన్న హరీష్ గారు అయితే అమ్మో నిన్న దాంట్లో చెప్పేసా కదండి, హరీష్ గారు ఇంకా వాళ్ళ వైఫ్ అయితే ఇలా మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పి. సో శ్రీముఖి వచ్చేసి అయితే వాళ్ళకైతే ట్రూత్ ఆర్ డేర్ ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అందులో భాగంగా ఏంటంటే సోనియా అయితే హరీష్ గారికి అయితే ఒకటి ఇస్తుందండి. సో మీకెవరు ఫేక్ అనిపిస్తున్నారు అని చెప్పానంటే తనైతే ఎవరి పేరు చెప్తారంటే ఆసియా ఇంకా నూకరాజ్ నేమ్ అయితే చెప్పడం జరిగింది. సో, కాకపోతే ఏంటంటే అక్కడ నాకైతే అసలు నిజంగా అండి హరీష్ గారు ఏం చేస్తున్నారో అక్కడికెళ్ళి నాకైతే అస్సలు అర్థమే అవ్వట్లేదు. సో, నాకక్కడ కొంచెం ఏంటి తిను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పైతే నాకనిపిచ్చింది. కాకపోతే తనేంటంటే లాస్ట్‌లో అయితే ఒకటన్నాడు. నాకు మీ మీద ఇంకా నమ్మకం కలిగిన రోజు నేను ఇలా క్లాప్స్ కొట్టకుండా ఏంటి ఇలా క్లాప్స్ కొడతా అని చెప్పనైతే అనడం జరిగిందండి. సో, ఇంక అక్కడికి అయిపోయింది. ఇంకో టాపిక్ ఏంటంటే మహేష్ అండ్ సాండ్రా అండి. పాపం నిజంగా మహేష్ గారైతే ఓకే. తను మంచిగా తనతో మంచిగా ఉంటున్నాడు. తనని కేర్‌గా చూసుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ సాండ్రా ఏంటంటే అసలు మరి ఎందుకు తను అలా ప్రవర్తిస్తుందేంటి? లేకుంటే తను ఇంట్లోనే ఇలా ఉంటాదా అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చేసింది. వామ్మో! మరి ఏంటి ఇలా అని చెప్పైతే నాకనిపిచ్చింది. అక్కడ ఆమె బిహేవియర్ అయితే నాకు కొంచెం అయితే నచ్చలేదండి. నీతు గారైతే ఇంకొక డేర్ అయితే తీశారండి ఆ బాక్స్‌లో నుంచి. సో, తను తీసిన తర్వాత ఆ బాక్స్‌నైతే అంజలి పవన్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, అందులో అంజలి అయితే ఆసియా తోటైతే పోటీ చేస్తారండి. సో, ఇక్కడైతే ఆసియా అయితే విన్ అవుతుంది. సో, ఇదండి ఈరోజైతే నాకైతే ఇలా అనిపించింది. సో, మీలో ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.